ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త ఎన్నికల తేదీలు మార్పులు అనగా ఈసీ సంచలన నిర్ణయం అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదంటే దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది. లోక్సభతో పాటు 4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల తేదీలు శనివారం కేంద్ర ఎన్నికల సంఘం అయితే ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా 2 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు తేదీలు మారుస్తూ ఈసీ కీలక నిర్ణయం అయితే తీసుకుంది. జూన్ 2న అరుణాచల్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ చేపట్టనుంది. లోక్సభ ఎన్నికలు కౌంటింగ్ జూన్ 4న యథాతథంగా జరగనుంది. మొత్తం 7 ఫేజుల్లో దేశంలో ఎన్నికల సంబరానికి తెరలేచింది. ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ అయింది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ భారత ఎన్నికల సంఘం అనగా ఈసీఐ ప్రకటించింది. దీంతో పాటు సిక్కిం, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కూడా ఈసీ అనౌన్స్ చేసింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లోని ఎన్నికల సంఘం షెడ్యూల్ని అయితే విడుదల చేసింది. మార్చి 20న లోక్సభ ఎలక్షన్ నోటిఫికేషన్, ఇక జూన్ 4న కౌంటింగ్. ఫేజ్ 1లో ఏప్రిల్ 19, ఫేజ్ 2లో ఏప్రిల్ 26, ఫేజ్ 3లో మే 7 తారీఖున, ఫేజ్ 4లో మే 13, ఫేజ్ 5లో మే 20, ఫేజ్ 6లో మే 25. ఎన్నికల ఫలితాల తేదీలను మార్చిన ఎన్నికల కమిషన్. లోక్సభ ఎన్నికల ముందు ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్ డీజీపీ రాజీవ్ కుమార్ తో పాటు గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో హోం సెక్రటరీని తొలగిస్తూ ఉత్తర్వులు కూడా పేర్కొంది. ఎన్నికల పారదర్శకంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.